నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నిర్వహించారు. స్థానిక జైభీం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి చెత్తా చెదారాన్ని తొలగించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనుద్రం గ్రామంలోని 6వ వార్డులో సైతం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి మురికి కాలువలు శుభ్రం చేసి వీధుల్లో చెత్తా చెదారాన్ని తొలగించారు. ప్రతి ఆదివారం జైభీం యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఓకే నెక్స్ట్ ఇది మోటివేట్ సక్సెస్ వెల్దుర్తి మన జైభీం యూత్ తరపు నుండి ఈరోజు శ్రమదానం చేసినాం. కాబట్టి ఫస్ట్ సిక్స్త్ వార్డ్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కంప్లీట్ చేసినాము. ఇలాంటి ఇంకా ఎంతో ముందు చేస్తామని దీంతో ప్రారంభం చేస్తున్నాము. అలాగే ఊర్లో ఇసుక దందా ఉంది, దాని తరపు నుండి రేపు మెమోరాండం ఇలా ఎంఆర్ఓకు ఇవ్వడం పోతుంది. దానికోసం కాకుండా ఊరి కోసం దేనికైనా ముందుంటామని ఈ వీడియో తరపు నుంచి చెప్తున్నాము. జై భీమ్. ఈరోజు మన వెల్దుర్తి గ్రామంలోని భీమ్ వారియర్స్ యూత్ నుంచి మేము 6వ వార్డు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం వరకు శ్రమదానం చేసినాము. ఆ తర్వాత ఇలాగే ముందు కూడా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని మీకు మాటిస్తున్నాము. అలాగే మమ్మల్ని చూసి మిగతా గ్రామంలో ఉన్న అన్ని యూత్ నుంచి అందరు రావాలి. యువకులంతా కలిసి ముందుకు నడుస్తుంటేనే గ్రామంలో అభివృద్ధి కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా వెనుకంచ వేయకుండా ముందు నడవాలి. నాకేంది అని కాకుండా నేను కూడా అనేది నడవాలి. అంతేగాని నాకు సంబంధం లేదు, నా పరిసరాలు కాదు కదా అన్నట్టు ఉండద్దు. ఎవరైనా బయట చెత్త వేయాలనే ఉద్దేశం మానుకోవాలి. నీ ఇంట్లో చెత్త ఎట్లా వేయవో బయట కూడా వేయద్దు. ఆ చెత్త వల్లనే మనకి ఈరోజు అన్ని అంటురోగాలు వస్తాయి. కలరా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది, దోమలు ప్రబలుతాయి. రాను మొన్న అంటే వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడు ఎండాకాలంలో కూడా దోమలు ఉంటాయి. అందరూ చెత్త ట్రాక్టర్లోనే వేయాలి. మీకు ఆల్రెడీ మీకు గంపలు ఇచ్చారు, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి దేనికది ఒకరోజు ట్రాక్టర్ రాకపోతే ఇంట్లో దాసపెట్టుకొని నెక్స్ట్ రోజు వచ్చిన రోజు ట్రాక్టర్కి ఇచ్చేయండి. కాకపోతే ఒక సంచి పెట్టుకోరు, ఆ డబ్బాలు సరిపోకపోతే. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సింగరాయి జాతరలో అపశృతి చోటు చేసుకుంది. సింగరాయి వాగులో స్నేహితులతో కలిసి స్నానం చేస్తూ యువకుడు శివసాయి లోతైన ప్రదేశంలో మునిగిపోయాడు. వాగులో స్నానం చేస్తున్న వారు గమనించి బయటకు తీసే లోపే మృతి చెందాడు. మృతుడు శివసాయి హుస్నాబాద్ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్లో చదువుతున్న శివ సంక్రాంతి సెలవుల నిమిత్తం హుస్నాబాద్లో నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. నేడు స్నేహితులతో కలిసి జాతరకు వెళ్లి వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. శివ మృతితో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మృతదేహం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మగామావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ చంద్రం, ఉజ్జని చంద్రం, గౌరవాధ్యక్షులు రామారావు, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, వెంకటేశం, నరేందర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రామ గోపాల ఓ కొండు కృష్ణయ్య ఊరు మనది కాదు శుద్ధాత్మాస్మి మహామయ త్రాహిమాన్ కృపయా దేవి శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో. మాత్రే నమః. ఈ మాఘ అమావాస్య సందర్భంగా ఈరోజు అమ్మవారికి అభిషేకము మరియు హోమము, గోమాత పూజ, గోమాతకు తొట్టెల కార్యక్రమం చేయబడింది. లోక కళ్యాణార్థమై అందరూ బాగుండి అందరూ సంతోషంగా ఉండాలని మన అమ్మవారికి నిన్న మాస శివరాత్రి సందర్భంగా గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. గిరిప్రదక్షిణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముందు ఉన్నటువంటి కొండ విష్ణు కొండ, నరసింహస్వామి కొండ, పక్కన బస్వాపూరు క్షేత్రానికి శివగిరి కొండ అని, ఎల్కపల్లె ప్రాంతంలో బ్రహ్మగిరి, అదే బొల్లుసర అనే కొండ, 3 కొండలు ఉన్నాయని చెప్పేసి ఇటువంటి కొండలు హిమాలయాల్లో ఒకటి, తర్వాత శ్రీశైలంలో కూడా 3 కొండలు ఉన్నాయి. అటువంటిది మన అమ్మవారి క్షేత్రానికి ముందర 3 కొండలు ఉన్నాయని చెప్పేసి నిన్న సుమారుగా 22 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్ని సేవలు చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన అమ్మవారికి, అందరికీ, మీ భక్తులందరికీ ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటానని, మరియు అతి త్వరలోనే మందిర నిర్మాణానికి అందరూ తమ వంతు కృషిగా ముందుకు కదలాలని, అందరూ బాగుండి అమ్మవారి గుడిని నిర్మాణం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను. జై కాళీమాత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చేందుకు ₹2 కిలో బియ్యంతో పాటు రాష్ట్రంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు దక్కిందని కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా వసంత్ నగర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ₹1 కూడా అవినీతి చేయకుండా రాజకీయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్టీఆర్ అని వెల్లడించారు. ఆయన మృతి చెందినప్పుడు లక్ష్మీపార్వతి కనీసం ఆయన చూడడానికి దగ్గర రానివ్వలేదని, కూకట్పల్లి నుంచి తామందరం భారీ సంఖ్యలో వెళ్లి హరికృష్ణను తీసుకుని ప్రజలకు చివరి చూపును చూసేలా చేయడంతో పాటు దగ్గరుండి దహన సంస్కారాలు అయ్యేంత వరకు ఉన్నామని అన్నారు. ఇలాంటి యుగపురుషుడు మరోసారి జన్మించి అష్టదేశ భవిష్యత్తును మార్చే దిశగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నందమూరి ఆశయంతో ముందుకు వెళ్తున్నామని కేపీహెచ్పీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తెలిపారు. నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా వసంత నగర్లో కేఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహానికి ఆ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణ గారి సౌజన్యంతో, ఆయన సహకారంతో కేఎస్ఎస్ వాళ్ళు ఈ విగ్రహాన్ని 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం. ఆ విగ్రహానికి ఈరోజు నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా కేఎస్ఎస్ వాళ్ళు మేము అందరం కలిసి అన్నగారిని గుర్తు తెచ్చుకుని ఆయనకి అంజలి ఘటించి ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఉన్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నానుడితోటి వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఆశయంగా తీసుకుని మేమందరం కూడా సమాజ సేవ చేస్తూ ఉన్నాం.
ఆయన ఆశయాల కోసం, ఆయన ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి ప్రజల కోసం కష్టపడతామని తెలియజేసుకుంటా ఉన్నా. నందమూరి తారక రామారావు గారు సుమారుగా మన మధ్యలో లేకపోవడం 31 సంవత్సరం అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ పాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలే కానీ తెలుగులకు అన్యాయం జరుగుతున్నటువంటి విధంగా ఆ రోజు మహాపురుషుడు దేశంలోనే ఎన్టీ రామారావు అంత గొప్పవాడు లేడు. అటువంటి గొప్పవాడు నిజంగా దేశ ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ భగవంతుడు తొందరగా తీసుకపోవడం మాస్ వంటి అందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా బాధ కలిగింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. ఎన్టీ రామారావు ఎంబడి తిరిగాను. ఎన్టీ రామారావు కార్లో కూడా నేను తిరిగాను. ఎన్టీఆర్ గారు 2 రూపాయల బియ్యం తెచ్చి నిరుపేదలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పటేల్ పడవారు వ్యవస్థను తీపిచ్చి ఒక చరిత్ర సృష్టించి బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్ గారు. ఆయన ఎన్టీఆర్ అంటే ఒక కులానికో ఒక మతానికో మనిషి కాడు. ఆయన భగవంతుడు. ఆయన మన దేవుళ్ళని చూడలేము కానీ ఆయనను చూసే కృష్ణుడు ఎట్లుంటాడా, రాముడు ఎట్లుంటాడా అనేటువంటి పబ్లిక్ తెలుసుకున్నటువంటి స్థితిలో ఆ రోజు ఉన్నారు. కాబట్టి ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు కూడా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి లక్ష్మీపార్వతి మా అందరినీ టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళని రానియకుండా శివంగారు రాని అడ్డం పడితే కూడా మేము హరికృష్ణ గారు దుబాయ్లో ఉంటే దుబాయ్ నుంచి తీసుకొచ్చి మేము ఒకటే సుమారుగా కుక్కట్పల్లి నుంచి 200-300 వెళ్ళి ఆ శవాన్ దగ్గరికి వెంబడే వెళ్ళి ఎన్టీఆర్ దగ్గర తీసుకొని ఆ దాన సంస్కారాలు 40 రోజుల వరకు కూడా నేను ఎన్టీఆర్ పూర్తిగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆయన ఎంత ఆనెస్ట్ అంటే చాలామంది తెలియదు. ₹1 జీవితంలో రాజకీయ నాయకులు అవినీతి చేయని గొప్పవారు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప నటుడిగా జీవితంలో పుట్టడు కూడా అంత గొప్ప నాయకుడు. అందుగురించే నేను కుక్కట్పల్లిలో చాలా మటుకు ఎన్టీఆర్ నగర్లని, నందమూరి నగర్లని కాలనీల పేర్లే పెట్టించారు. ఇక్కడ వసంత నగర్లో శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ గారు, నాగేశ్వరరావు గారు నీకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటే కూడా ఆ రోజున ఒకటే రోజు 3 విగ్రహాలు పెట్టాం. ఇదే వివేకేంద్ర కాలనీలో, అదేవిధంగా వసంత నగర్లో, అదేవిధంగా మోతీనగర్లో కూడా విగ్రహాలు పెట్టాం. సుమారుగా నేను 30-35 ఏళ్లలో ఎన్టీఆర్ విగ్రహాలు సుమారుగా 10 నుంచి 20 దాకా ఇక్కడ, అదేవిధంగా ఎల్లంబండ కానీ అక్కడ కానీ అన్నిట్లలో కూడా బ్రహ్మాండంగా చేశాం. ఎన్టీఆర్ చేసినటువంటి గొప్పతనాన్నే ఈరోజు మా అందరినీ ఇలా లీడర్లను తయారు చేసింది. నాస్ వంటి ఒక నిరుపేద కూడా ఎమ్మెల్యే ఏంటంటే అది ఎన్టీ రామారావు చేసినటువంటి గొప్పతనం చెప్పుకుంటేనే ఈరోజు మేము ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి మహాపురుషుడు మళ్ళా పుట్టాలి, మళ్ళా మన రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలి. ఎన్టీఆర్ గురించి చాలామంది తెలియదు ఇప్పుడున్న పిల్లలకు ఆయన గొప్పతనాన్ని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన చేసినటువంటి ఇన్సల్ట్కు ఆ రోజు పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి గొప్ప నాయకుడు, 9 నెలల్లో రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప నాయకుడు. ఆయన పుట్టి ఇచ్చిందే ఆ తెలుగు జాతిని కాపాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని ఆ రోజున ఎండగట్టి అప్పుడు ఒకటే రథం తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ని బద్దలు కొట్టిన, ఇందిరాగాంధీ దించిన, 18 నెలల్లో మళ్ళీ దించిన, నేను మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తానని చెప్పి మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ 270 సీట్లు ఇచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. అందుకొరకే ఎప్పుడు కూడా అందరు గుండెల్లో, అందరి మనసుల్లో అన్న మేము ఎన్టీఆర్తో దగ్గర తిన్న వాళ్ళం కాబట్టి ఆయన గురించి తెలిసినటువంటి గొప్పతనాన్ని గురించి కానీ చెప్పుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా ఎన్టీ రామారావు అభిమానులుగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడిని ప్రముఖ చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు స్వర్గీయ తారక రామారావు అని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ కొనియాడారు. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా హౌసింగ్ బోర్డులో ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ప్రభాకర్ కొనియాడారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి కాప్రా సర్కిల్ నేతలు సిహెచ్వి సాంబశివరావు, వీరభద్రరావు పలువురు పాల్గొన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు జోహార్, స్వర్గీయ నందమూరి తారక రామారావు. ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు ప్రజల అభిమాని, మరి టాలీవుడ్ బాలీవుడ్ రంగాల్లో తనకు తానే సాటి అని చాటినటువంటి మహోన్నత నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మరి చలనచిత్రాల్లో సమాజానికి, భారత జాతికి, తెలుగు ప్రజలకి అందించిన సేవలు అంతా ఇంత కాదు. వారి యొక్క నటన జీవితమే ప్రజలకు ఒక సందేశం. కేవలం చలనచిత్ర నటుడుగానే కాకుండా సమాజంలో ఒక మార్పు కొరకు, సమాజంలో ఒక చైతన్యం కొరకు, సమాజం యొక్క ఆత్మ గౌరవాన్ని, తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలపాలి, ప్రపంచానికి చాటాలని చెప్పని రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి ప్రజలకే ఒక రకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి స్వర్గీయ మరి మహానటుడు నందమూరి తారక రామారావుకి ఈ యొక్క సందర్భంలో జోహార్లు అర్పిస్తూ, నివాళులు అర్పిస్తూ, వారి యొక్క అడుగుజాడల్లో ఇప్పటికి కూడా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణతో పాటు దక్షిణాదిలో అనేక రాష్ట్రాలు కూడా అడుగుజాడల్లో నడుస్తున్నాయని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ మరి వారికి ఘనమైనటువంటి ఈ యొక్క సందర్భంలో నివాళులు అర్పిస్తున్నానని చెప్పని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. స్వర్గీయ మరి నందమూరి తారక రామారావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు. జోహార్ ఎన్టీఆర్. జోహార్ జోహార్. ఎన్టీఆర్ 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 అమర్ రహే. 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 ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ రహే. ఎన్టీఆర్ అమర్ రహే. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో కుషాయిగూడకు చెందిన మారుతి మిత్రమండలి బృందం నిరంతరం సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తోంది. వ్యవస్థాపకులు అశోక్ చార్ నేతృత్వంలో ఈ మిత్రమండలి సభ్యులు ప్రతి నెల అమావాస్యను పురస్కరించుకుని నిరుపేదలకు, అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే మిత్రమండలి సభ్యులందరూ కలిసి తలా 1000 రూపాయలు పోగు చేసి ప్రతి నెల సుమారు 1000 మంది ఆకలి తీరుస్తున్నారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా సాగుతున్న ఈ అన్నదానానికి స్థానిక అభాగ్యులు, పేదలు పెద్ద సంఖ్యలో హాజరై భోజనం స్వీకరిస్తున్నారు. నేటి స్వార్థపూరిత సమాజంలో తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు వెచ్చిస్తున్న అశోక్ చారి బృందాన్ని స్థానికులు వేణోళ్ల కొనియాడుతున్నారు. అమ్మ
మాతృమిత్ర మండలి ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమంలో అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కళ్యాణం కానీ చాలమ్మ పోచమ్మ భారతీయ మిత్ర మండలి అధ్యక్షుడు కోశాధికారి ఈ భారతీయ మిత్ర మండలి గత 3 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సభ్యుడు 1000 రూపాయల చొప్పున మేము 40 మందిని వేసుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయబడింది. కూడా గ్రామ ప్రజలు సంతోషంగా ఉండాలని మేము ఈ మహత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అదేవిధంగా ఈ మహత్ కార్యక్రమానికి మా సభ్యుడు ప్రోత్సాహం వల్ల ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి అమావాస్యకు 1000 మంది భోజనము ఇక్కడ వారి ఆఖరి తీర్చుతున్నాం ప్రతి సభ్యుల సహకారంతో. ఈ యొక్క మహాభాగ్య వెల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, నల్లపోచమ్మ గుళ్ళో ఆ యొక్క ఈ గ్రామ యువకులకు మేము కొంతమంది కలిపి ఈ యొక్క అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాము. ఇదే విధంగా మాకు గ్రామ సభ్యులందరూ తోడ్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంగా నడవాలని అమ్మవారిని కోరుతున్నాము. కొంతమంది మాల స్వార్థపరులు జీర్ణించుకోలేక ఏబీసీ వర్గీకరణ కొట్టివేయాలని తీవ్రంగా కుట్రలు పన్నుతున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ ఆరోపించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మాల సంఘాల పేరు మీద 2 రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే కొంతమంది మాల సోదరులు కోట్లాది రూపాయలు సుప్రీంకోర్టులో వెదజల్లి ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టేయించారని గుర్తు చేశారు. అదే పద్ధతిలో ఇప్పుడు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. పార్లమెంట్లో చట్టం చేయనన్ని రోజులు ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంటారన్నారు. గ్రామ కమిటీలు వేసుకుని నిర్మాణం చేసుకుని సమయాన్ని అనుకూలంగా చేసుకుని పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ చట్టం చేయాలని మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. ఎంఆర్పీఎస్ నిర్మాణాన్ని చేపట్టిన దాంట్లో ఎక్కడ అలసత్వం వహించినా మన ఉనికే ప్రమాదమని, ఎస్సీ వర్గీకరణ అయిన నాటి నుంచి కొంతమంది వీరిని పతిగట్టి మనమంతా తిప్పికొట్టాలని కోరారు. ప్రెస్ మీట్లో కేదాసి మోహన్ గారు, వరంగల్ జిల్లా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అట్లాగే మంచాల యాదగిరి గారు కోదాడ నుంచి ఇక్కడికి ప్రెస్ మీట్కి వచ్చారు. ఆయన కూడా దక్షిణాది జిల్లాల అధ్యక్షులు, కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నరసింహ గారు మరి ఎంతో ఎంఆర్పిఎస్ అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మిత్రుడు. అట్లాగే గంట సుదర్శన్ గారు ఎంఆర్పిఎస్లో కీలకమైన వ్యక్తి, వర్కింగ్ ప్రెసిడెంట్. అట్లాగే ఈ రాష్ట్రంలో నూతన సర్పంచుల సన్మానోత్సవానికి భారీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఉప్పల్ బగాయితు శిల్పారామంలో ఒక 5-6 వేల మందితో సభ జరపాలని చెప్పి పెద్ద ఎత్తున అన్ని జిల్లాలలో మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నాయకులు కష్టపడ్డారు. దీనికి ముఖ్య అతిథులు లక్ష్మణ్ కుమార్ గారిని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, వీళ్ళ ఇద్దరి టైం తీసుకొని ఆ మీటింగ్ ఆహ్వానించడం జరిగింది. అయితే సర్పంచుల సన్మానించుకోవడానికి ఈ మధ్య కాలంలోనే స్టేట్ లెవెల్లో సర్పంచులకి వివిధ జిల్లాలలో ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆ సర్పంచుల సన్మానోత్సవ సభని వాయిదా వేసుకుంటా ఉన్నాం. దయచేసి మిత్రులు
ఎవరు కూడా అన్యతగా భావించొద్దని చెప్పి మా ఎంఆర్పిఎస్ కష్టపడ్డటువంటి వివిధ జిల్లాలో నాయకులకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్ను ఫిబ్రవరి అది 27, 26 డేటును రేపు 21 తారీఖు నాడు స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీలో ప్రకటన చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా దీన్ని అన్యతగా భావించవద్దని చెప్పి మా ఎంఆర్పిఎస్ మిత్రులకి సర్పంచ్ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపైన అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్పిఎస్ నాయకులు 1000 మంది సర్పంచుల సమీకరణలో భాగం చేశారు. భారీ ఎత్తున 1000 మంది సర్పంచుల సన్మానోత్సవం అంటే అసలు ఎప్పుడు కూడా జరగలేదు. అది దాదాపున 80% కొత్త సర్పంచులు గెలిచారు. కానీ ట్రైనింగ్ పీరియడ్ అంటే 19 తారీఖు నుంచెల్లే మేము పేపర్ ప్రకటన చూసాము. అక్కడ మంత్రి గారికి కూడా కలవడం జరిగింది. ఇది కొంచెం దురదృష్టంగా మేము భావిస్తూ అది ఫిబ్రవరి 27 కానీ 26 కానీ స్టేట్ ఎగ్జిక్యూటివ్లో మేము 21 తారీఖు నాడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ జరుగుతుంది. ఆ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశము రామంతపూర్లో లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో 11 గంటల నుంచి వెళ్ళి ముఖ్య కార్యకర్తల సదస్సు జరగబోతా ఉంది. కాబట్టి ఆ ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తలు ప్రతి జిల్లా, మండల, గ్రామ స్థాయి, రాష్ట్ర స్థాయి లీడర్లందరూ కూడా ఖచ్చితంగా 21 తారీఖు 11 గంటలకు రామంతపూర్కు హాజరు కావాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇవి టీజీ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.